ఇక యోగ హనుమంతుడును ఒక ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, యోగమూర్తి. ఇక్కడ చెప్పేటప్పుడు వర్ణన కూడా చేయడం జరుగుతోంది కనుక అది వర్ణన అనే దృష్టిని విడిచిపెట్టి ధ్యానం అనే దృష్టితో మనం స్వీకరించినట్లయితే తన మంత్రదేవత పొందవచ్చు. యోగమూర్తి ఎలా ఉంటాడో శాస్త్రం చెప్తున్నది. యోగాంజనేయ అనే మూర్తినిది వర్ణిస్తున్నది. ఎలా ఉంటున్నాడో చూడండి. వామే జానుని వామబాహుమపరం జ్ఞానాక్షముద్రాన్వితం హృద్దేశే కలయన్నుతో మునిగిణై అధ్యాత్మతత్వేక్షణం ఆసీన కదలీవనే మణిమయే బాలార్క కోటి ప్రభం ధ్యాయన్ బ్రహ్మపరం కరోతు మనసా శుద్ధిం హనుమన్ మమ. ఈ స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనశ్శుద్ధి ఏర్పడుతుంది. అంతకంటే కావాల్సిందేముంది? అన్ని కర్మలకి ప్రయోజనం ఏంటంటే చిత్తశుద్ధి. చిత్తస్య శుద్ధయే కర్మ. చాలామంది ఇది ఒప్పుకోరు. కర్మలన్నీ చేస్తే సంపదలు రావాలి, ఇది రావాలంటారు, కానీ అసలు రావాల్సిన చిత్తశుద్ధి అండి. ఆ చిత్తశుద్ధి ఇవ్వగలిగే శక్తి ఈ మూర్తిని ధ్యానిస్తే లభిస్తుందిట. ఎలా ఉన్నాడో చూడండి. పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అది కూడా ఎక్కడ? కదలీవని అరటి తోటలో మణిమయే అనగా మణిమయమైన సువర్ణ సింహాసనంపై పద్మాసనం వేసుకుని కూర్చున్న స్వామివారు వామేజానుని వామబాహం, తన యొక్క ఎడమ చేతిని ఎడమ తొడమించి చాచేట. కుడి చేతిని ఎలా పెట్టుకున్నాడు అంటే జ్ఞానాక్ష ముద్రాన్వితం, చిన్ముద్ర ధరించి, చిన్ముద్ర ధరించిన చేతిని హృద్దేశే కలయన్, హృదయానికి సమీపంలో పెట్టేట. ఇలాంటి మూర్తిని మనం ఎప్పుడైనా చూడగలమా? ఇది అసలు వర్ణనండి. ఇలా ఉంటాడు యోగాంజనేయ మూర్తి వర్ణన. అలా హృద్దేశం దగ్గర పెట్టాడు. హృద్దేశం దగ్గర ఈ జీవ బ్రహ్మైక్య ముద్ర పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే హృద్దేశంలోనే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి, జ్ఞానతత్వాన్ని తెలుసుకోవాలని జ్ఞానముద్రను హృదయం దగ్గర పట్టుకుని కూర్చున్నాడు స్వామివారు. పైగా కళ్ళు ఎలా ఉన్నాయంటే అధ్యాత్మతత్వేక్షణం అన్నారు. ఇక్కడ కళ్ళు అర్ధనిమీలిత నేత్రములై అంతర్ముఖ దృష్టితో పరమాత్మని, తనలో పరమాత్మని తాను చూస్తున్నాడా అన్నట్లున్నాయి. అందుకు యోగముద్రలో బహిర్ముఖత్వం ఉండదు, అంతర్ముఖత్వం ఉంటుంది. ఆ అంతర్ముఖత్వాన్ని ఆ నేత్రములు చూపిస్తున్నాయట. అదే ధ్యాయన్ బ్రహ్మపరం అధ్యాత్మతత్వేక్షణం అని 2 మాటలు చూపించాడు. అలా ఉన్నటువంటి హనుమంతుడు నా మనస్సును శుద్ధి చేయుగాక అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇది హనుమద్ యోగమూర్తి యొక్క వర్ణన. ఇంకా హనుమంతుడి యొక్క రూపవర్ణనలో 20 విశేషములతో చెప్తూ 20 చేతుల ఆంజనేయ స్వామి వారిని మొదలుకొని 9 హనుమన్ మంత్రమూర్తుల్ని శాస్త్రం చెప్తున్నది. నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు.